నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం టమాటా పప్పులోకి, అలాగే సాంబార్లోకి, అలాగే పప్పుచారులోకి, ఇలా ఏ దాంట్లోకైనా సైడ్ డిష్గా సూపర్గా ఉండే అరటికాయ ఫ్రై చేయబోతున్నాం గైస్. దీన్ని మ్యాగీ చేసేంత ఈజీగా నేను చూపించబోతున్నాను గైస్. ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు. దీన్ని స్నాక్గా కూడా తినచ్చు. అలాంటి వాళ్ళు అయితే తింటారు గైస్, ఎందుకంటే అంత బాగుంటుంది ఇది. దీనికి ముందుగా నేనైతే చిన్న సైజు తీసుకున్నాను అరటికాయలు. నాకు పెద్ద సైజు దొరకలేదు, చిన్నవి దొరికాయి కాబట్టి చిన్నవి తీసుకున్నాను. ఇలా 3 అరటికాయలు తీసుకొని దీనికి పైనున్న తోలంతా మనము ఒలిచేసేయాలి. కాయలే తీసుకోండి, బాగా గట్టిగా ఉండే కాయలు తీసుకోండి గైస్. ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ అరటికాయలను మనము తోలు తీసుకోవాలి. ఇట్లా లైన్స్ ఉంటాయి కదా, ఈ లైన్స్ అమ్మడి ఘాట్లు పెట్టుకొని ఇలా మనము తీసుకోవాలి. ఇలా వేలుతో అనుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అనుకొని తీసుకోవాలి. ఇలా తోలు తీసుకున్న తర్వాత వీటిని మనము మీడియం సైజు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. ఈ సైజు కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా వద్దు, కొంచెం పెద్దగానే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత దీంట్లోకి మనము 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటన్నిటిని ఒక 5 నిమిషాలు బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూను పసుపు, అలాగే 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, రుచికి తగ్గట్టుగా సాల్టు, అలాగే 1/2 టీ స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూను గరం మసాలా. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని వేపుకోవాలి. అంతే గైస్, మన ఎంతో రుచికరమైన అరటికాయ వేపుడు రెడీ గైస్. అరటికాయ ఫ్రై. ఇలా ఈ అరటికాయ వేపుడిని పప్పన్నంలోకి తింటా ఉంటే సూపర్గా ఉంటుంది గైస్. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. ఇప్పుడు దీన్ని దించేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. మ్యాగీ చేసేంత సులభంగా ఈ అరటికాయ వేపుడిని చేసుకోవచ్చు. అంత ఈజీగా మనం చేసుకోవచ్చు గైస్. ఎవరైనా ఈజీ ప్రాసెస్ కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో గైస్, బాయ్.